కరీంనగర్ జిల్లాలోని డీసీసీ కార్యాలయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులతో ఘర్షణ పడ్డారని విమర్శించారు. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పాలనను పట్టణ ఓటర్లు గుర్తించి గెలిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 80% పైగా మున్సిపాలిటీలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కన్నుబడితే కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన వారితో బీజేపీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. ఎన్నికలు పోలింగ్ ముగిసింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో 80% పైగా ఫలితాలను విజయ దిశ వైపు కాంగ్రెస్ గెలుస్తుంది. ప్రజల యొక్క ఆశీర్వచనంతో తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉన్నది, మొగన్ని కొట్టి మరమర అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, పోలీసుల్లో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమందిని ఎవరైనా దీవులో లెక్కించుకుంటే బలవంతంగా దించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల డిమోరలైజ్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇవి లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేక ఇలా ఎన్నికల్లో ఓడిపోతున్నామనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీని, అధికార వ్యవస్థను బురద జల్లే విధంగా కేంద్ర మంత్రి నుంచి మొదలుకుంటే గల్లీ కార్యకర్త దాకా, రాష్ట్ర మాజీ మంత్రులు, టీఆర్ఎస్ నాయకత్వం నుంచి కార్యకర్తల దాకా ఒక ప్రజాస్వామికానికి